రణవీర్ ఆకాష్ని కిడ్నాప్ చేసిన కొద్దిసేపటికి బాగి స్పృహలోకి వస్తుంది. బాగి స్పృహలోకి వచ్చిన తర్వాత మనోహరి దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడుతుంది. ఏయ్, నన్నెందుకు కొడుతున్నావని చెప్పి మనోహరి అడగడంతో, నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు, చంపేయాలి అని బాగి అంటూ ఉంటుంది. నేనేం చేశానని చెప్పి మనోహరి ఏమీ ఎరగనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇకప్పుడు బాగి ఆకాష్ని ఎత్తుకుపోవడానికి రణవీర్కి ప్లాన్ ఇచ్చింది. నువ్వే కదా, ఆయన మెడిసిన్ కోసం వెళ్ళగానే నేను రిసెప్షన్కి వెళ్ళేలాగా చేసి నువ్వు రణవీర్ని ఆకాష్ దగ్గరికి పంపించావు. నీ కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం నువ్వు ఆకాష్ని రణవీర్ చేత కిడ్నాప్ చేయించావు. చూడు, పొరపాటున ఆకాష్కి ఏదైనా జరిగిందో నిన్ను నేను ప్రాణాలతో విడిచిపెట్టను అని చెప్పి బాగి ఎంతో స్ట్రాంగ్గా మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అలా బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తున్నప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. మరి మనోహరి రణవీర్ ఇద్దరూ కలిసి ఆకాష్ పైన కుట్ర చేశారని బాగి అమర్కి నిజం చెప్పేస్తుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.